ఏంటంటే జగన్ రెడ్డి ఈ 5 ఇయర్స్‌లో సుమారు అంటే మా దగ్గర యాక్యురేట్ నంబర్స్ లేవండి. సుమారు ఒక 7,00,000,00,000 కొట్టేసాడనండి. ఓకే. ఎలా ఎళ్తున్నాయంటే ఎన్ని కంటైనర్స్ ఫుల్ ఆఫ్ క్యాష్. ఓకే. దే ఆర్ ఆల్ గోయింగ్ ఫ్రమ్ కాకినాడ నుంచి. అండ్ ఈ కేస్ ఏసేవారు కాకినాడ నుంచి చేశాడండి. ఆఫ్టర్ ఐ సర్వ్ ద నోటీసెస్ ఈ జూన్, జులైలో నేను ఆయనకు 2 సార్లు సర్వ్ చేశాను. ఇదే. ఆ! మాకేంటంటే మాకు జెనీవా ఆహ్, ఇదుంటదండి. పాక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ జెనీవా. ఎనీ టైమ్ థిస్ కైండ్ ఆఫ్ క్రైమ్స్ హ్యాపెన్, వి హావ్ టు సర్వ్ ద నోటీసెస్ ఆన్ ద మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అండి. ఢిల్లీలో. ఐ కేమ్ ట్వైస్ అండ్ ఐ సర్వ్డ్ ఆన్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అండి. ఓకే. అప్పుడు జగన్ రెడ్డి అందరూ మోడీ వీళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేశారు. ఏంటంటే ఆ మెకానిజము ఇది కాకినాడ నుంచి ముంద్రా ఎయిర్‌పోర్ట్‌కెళ్తాయండి. మేము ఈ హ్మ్. షిప్స్‌ని మారిటైమ్ టైమ్‌లో మేము ట్రాక్ చేసామండి. అంటే మా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. షిప్ పేరేంటి? ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు మొత్తం. మళ్ళా చెప్తున్నానిక్కడ ఇంకోసారి. సుధీకర్ రెడ్డి అని రాజశేఖర్ రెడ్డి బ్రదర్ అండి. రాజశేఖర్ రెడ్డి వాళ్ళు వాళ్ళ 5 బ్రదర్స్, ఒక సిస్టర్ అండి. ఓకే. ఆ! అందులో ఈ సుధీకర్ రెడ్డి అనే అతను నాలుగో బ్రదర్ అండి. ఓకే. హైదరాబాద్‌లోనే ఉంటాడు. అతను ఈ మనీ లాండరింగ్ ఆపరేషన్‌కి ఇన్‌చార్జ్. ఈ కంటైనర్స్‌ని తాడేపల్లిలో మాకు ప్లేస్ కూడా తెలుసండి. ఎక్కడ ఈ బిల్డింగ్స్‌లో మీరు ఈ స్టాక్ ఫుల్ ఆఫ్ క్యాష్ అంటే మీకు మద్యం అమ్మకాలు, మైన్స్, శాండ్ ఎవ్రీథింగ్ జగన్ రెడ్డి క్యాష్ తప్పితే తీసుకోడండి. కాబట్టి ఈ 151 ఎమ్మెల్యేలు గూడా పక్కా అవినీతి పరులండి. 151 మంది. ఓకే. నేను ఇంత ఓపెన్‌గా చెప్తున్నా. ప్రతి ఒక్కడు దోచుకుంది 50% అక్కడొచ్చి కట్టాలండి. జమ చేయాలి. సజ్జల ఇన్‌చార్జ్ అండి దీనికి. ఓకే. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకొని వాటన్నిటిని ఈ ఈ ఈ ఈ అక్కడ తాడేపల్లిలో జగన్ రెడ్డి ఇంటి దగ్గరే దే హావ్ సర్టెన్ బిల్డింగ్స్ అండి. బిల్డింగ్స్ ఫుల్ ఆఫ్ దిస్ క్యాష్. ఆ క్యాష్ ఓహ్! ఎప్పుడైతే ఒక ఒక స్టేజ్ రీచ్ కాంగానే ఎవ్రీ 3-4 మంత్స్‌కి కొన్ని బంచ్ ఆఫ్ కంటైనర్స్ అండి. ఒక 5, 6 కంటైనర్ల నిండా కంటైనర్స్ నింపి ఈ సుధీకర్ రెడ్డి ఏ కంపెనీ అవత అంటే ఈ రాజశేఖర రెడ్డి బ్రదరు దే టేక్ టు కాకినాడ దగ్గర తీసుకెళ్తారు. అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని అతను పక్కా అవినీతి పరుడు. హి ఈస్ గోయింగ్ టు టేక్ ఓవర్ అండి దీస్ కంటైనర్స్. వీటిని కాకినాడలో షిప్‌లో ఎక్కిస్తారండి. పర్టిక్యులర్ షిప్. నాకు ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. వాటిని ఇంటర్నేషనల్ మ్యారిటైమ్‌లో అక్కడి నుంచి కాకినాడ నుంచి ముంద్రా ఎయిర్‌పోర్ట్‌కొస్తాయి. ముంద్రా ఎయిర్‌పోర్ట్‌కొచ్చినప్పుడు దాన్ని ఈ కంటైనర్స్‌ని ఒక, ఒక హవాలా ఆపరేషన్ అండి. ఇండియాలో ప్రపంచంలో కల్లా అత్యంత పెద్ద హవాలా ఆపరేషన్‌కి కేంద్రం గుజరాత్ అండి. ఓకే. అతని పేరు గుప్తా. నేను ఒకసారి కలిసాను కూడా అతన్ని. అందుకోసమే ఓహ్! చెప్తున్నా మీకు. ఓహ్! ఓకే. ఓకే. ఇతను హౌ హి డూ ద హవాలా ఆపరేషను దే ఆల్ ద రియల్ సెంటర్ ఈజ్ ఈజ్ దుబాయ్ అండి. దాన్ని ఆహ్, దుబాయ్ కార్డ్ అంటారు. ఓకే. చెప్తానది ఎలా. అక్కడ దుబాయ్‌లో మీరు ఇట్లాంటి బిగ్ ఆపరేషన్ చేయాలంటే మనీ లాండరింగ్‌కి మీరు దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌తో వర్క్ చేయాల్సింది.